హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మిమ్మల్ని నేను ఒక 200 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తానండి. వెనక్కి తీసుకెళ్తానండి ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఎక్కువగా ఆలోచించొద్దు. 200 సంవత్సరాల క్రితం కట్టిన ఈ బంగ్లాని చూపిస్తానండి. అనుకోకుండా మాకు ఇది కనిపించింది. వీడియో మొత్తం చూపిస్తాను. వచ్చేయండి. మేము అమలాపురం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదండీ! అక్కడ పక్కనే ఉన్న బోర్డర్ దగ్గర మాకు ఈ బంగ్లా కనిపించిందండి. బయట వైపు ఇంత పెద్దగా ఉంది. చాలా ఓల్డ్‌ది. మొత్తం వీడియో తీశాను బయట ఉండి. ఒక్కసారి ఫ్రంట్ కొంచెం తీద్దామని వెళ్ళామండి. జస్ట్ అడిగే తీద్దామనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారో తెలీదు కదా! వాళ్ళ స్టెప్స్ దగ్గరికెళ్ళి అడిగాననమాట. అంకుల్ ఇట్లా వీడియో తీసుకోవచ్చా ఔట్ సైడ్ అని చెప్పేసి అంటే, ఔట్ సైడ్ ఏముందమ్మా లోపలికొచ్చి మరి తీసుకోమన్నారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. నేను షాక్ అయ్యాను. బట్ నేను లోపలికొచ్చి వీడియో తీస్తా అని అడగలేదు. బట్ వాళ్ళు తీసుకో పర్వాలేదమ్మా అన్నారు. బట్ ఆ అంకుల్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇంత ఓల్డ్ మేడని నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. అంటే ఇటువంటివి నార్మల్గా కడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద బంగ్లాలు కానివ్వండి అవి కనిపిస్తూనే ఉంటాయి. బట్ 200 సంవత్సరాల క్రితం కట్టిన బంగ్లా చూడాలంటే కొంచెం కష్టమే కదండి. అంటే చాలా వరకు ఇటువంటి హౌసెస్ని మొత్తాన్ని తీసేస్తూ ఉన్నారు. ఇటువంటి బంగ్లాలను కానివ్వండి అవి తీసేస్తూ ఉన్నారు కదా. అంటే మండువా లోగల హౌసెస్ కానివ్వండి అన్నీ తీసేస్తున్నారు. బట్ ఇవి చాలా రేర్ అనమాట. బట్ అనుకోకుండా నాకు కనిపించింది. డోర్స్ చూసారా చాలా బాగున్నాయి కదండి. బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించిందండి. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు నిజంగా చెప్తున్నాను. మీరే చూద్దురుగాని వచ్చేయండి. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా అంకుల్. ఈ అంకుల్ వాళ్ళు 4వ తరం అంటండి. నెక్స్ట్ వీళ్ళ పిల్లలు 5వ తరం కూడా ఉన్నారంటండి. బట్ ఈ హౌస్లో అంటే ఈ బంగ్లాలో ఉండేది మాత్రం ఈ అంకుల్ వాళ్ళేనంట. ఈ హౌస్ని కట్టించారంటండి. తర్వాత తరం వెంకటగిరి గారి తమ్ముళ్ళు 2 ఉండేవారంట. వాళ్ళ కొడుకులు అలాగా. ఇప్పుడు మనకు కనిపించిన అంకుల్ 4వ తరం. తర్వాత తరం వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారంటండి. బట్ నాకైతే భలే అనిపించింది. చూసారా అన్ని పిక్స్ చూపిస్తూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నాకైతే భలే అనిపించింది. ఈ మేడ అమలాపురం దగ్గర ఉన్న బోర్డర్ ఉందండి. చాలా పెద్ద బంగ్లా, చాలా ఓల్డ్ అనమాట. దంగేటి వారి మేడ అండి. చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను. నిజంగా ఆ 2 కళ్ళు సరిపోవండి, అంత పెద్ద ప్లేస్ ఉంది. యాక్చువల్లీ చూసిన వెంటనే నేను షాక్ అయ్యానండి. అంటే ఫ్రంట్ కనిపించేది ఒకలా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా చేంజ్ అండి. మా హస్బెండ్ నేను వెళ్ళామన్నమాట లోపలికి. ఇద్దరం కూడా షాక్ అయ్యాము. చాలా ఎక్కువ గ్రౌండ్ ఉందండి. చాలా బాగుంది. ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం కార్పెంటర్ వర్క్స్ ఏవో చేపిస్తున్నారు. అంటే డోర్స్ విండోస్ ఏవో మారుస్తున్నారండి. ఈ అంకుల్ మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే ప్రతిదీ కూడా క్లియర్గా చూపించారండి మాకు. చూసారా డోర్స్ చైర్స్. అంటే ఇవి కొన్ని వాళ్ళు మార్చినట్టున్నారండి. కొన్ని ఓల్డ్వి ఉన్నాయి. స్తంభాలు చూసారా అండి. బట్ చాలా స్టాండర్డ్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. 200 ఇయర్స్ అంటే అసలు ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నిజంగా నేను షాక్ అండి. చుట్టూరా బంగ్లా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి మండువా లోగల ఇళ్ళేనండి. బట్ 2 ఇళ్ళు కలిపేసి ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అండి నా లైఫ్లో చూడడం. ఇంతకుముందు మీకు ఒకసారి నేను మండువా లోగల హౌస్ పెట్టాను వీడియో. బట్ ఇప్పుడు నేను చూపించేది 2 హౌసెస్ కలిపి ఉన్నాయండి. అంటే ఇది చాలా పురాతన భవంతి అనమాట. అప్పుడు అందరూ కలిసి ఉండడం, ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, ఏవైనా సరే మ్యారేజెస్ కానివ్వండి, అన్నీ కూడా ఆ ఓపెన్ ప్లేస్లోనే జరిగాయంటండి. అంటే సుమారుగా ఇది 4 ఎకరాలంటండి. ఈ హౌసెస్ కానివ్వండి, ఈ ఖాళీ ప్లేస్ మొత్తం కలిపి అన్నీ క్లియర్గా చెప్పారనమాట అంకుల్ మాకు. మండువా లోగల ఇంట్లోకి వచ్చామండి. కనిపిస్తుంది కదా ఓపెన్ ప్లేస్. ఇక్కడ చూసారా చెక్కలు ఇవన్నీ చాలా ఓల్డ్ అండి. అలానే ఇక్కడ ఇంకా చూపిస్తాను మీకు, చాలా షాక్ అవుతారు. బట్ నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం చూసానమాట. పెట్టి ఉంటుంది కదా. ఏమంటారు, దాని పేరు తెలిస్తే కామెంట్ చేయండి క్లారిటీకి. నాకు తెలియదు కదా కొన్ని ఐటమ్స్. బట్ బట్టలు పెట్టుకునే పెట్టొచ్చి పైన అవి చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో. మండవలాగలకి సెంటర్లో హోల్ ఉంటుంది కదా.
సో అదే మనకి గుర్తు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ హౌస్లో ఎవరో ఉండట్లేదంటండి. సో అందు గురించి ఇలా ఉందన్నమాట. మొత్తం చెక్కలతోనే కట్టారండి. సో చూసారా పైన కూడా మొత్తం ఓపెన్ ప్లేస్ కానివ్వండి, అలానే అటుక అంటారు కదా. సో ఏమన్నా ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి పైన యూజ్ చేసేవారంట. సో మా హస్బెండ్ పెట్టి తీసి చూపిస్తున్నారు. సో అందులో ఏమో కొన్ని బౌల్స్ ఏదో ఉన్నాయండి. బట్ అలానే ఇక్కడ ఇంకోటి చూపిస్తానండి. సో బట్టలు పెట్టే అంటారు కదా. సో అంటే మనం ఇప్పుడు వాషింగ్ మిషన్కి వేసుకునే బట్టలు అవి కూడా అందులో వేసుకునేవారు అనమాట. ఇక్కడ చూసారా ఇది సో స్విచ్చెస్ అంటండి అవి. ఈ ఒక రకం స్విచ్చెస్ బట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. నేనేదో ఫస్ట్ టైం అండి చూడడం. ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఈ హౌస్ చూసినందుకు, మీకు చూపిస్తున్నందుకు కూడా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి హౌసెస్ మీరు ఎక్కడైనా చూసారా? సారీ అండి, ఇలాంటి బంగ్లాని మీరు ఎక్కడైనా చూసారా? చూసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మాత్రం ఫస్ట్ టైం చూశాను. అనుకోకుండా ఎదురుపడింది ఈ హౌస్ నాకు. బట్ ఎందుకో తెలీదు, చూడంగానే వీడియో తీయాలనిపించింది. బట్ నాతో పాటు మీరు చూసారు కదండి. మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి మరి. అలానే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఐ మీన్ అమలాపురం దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ బంగ్లాని మాత్రం ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రహరీ చూస్తే దేవుడా అనిపించిందండి. బట్ మీకు ఎలా అనిపించిందో చూడండి. సో అవుట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడు కూడా నాకెందుకు ఈ బంగ్లాని వీడియో తీస్తూనే ఉన్నాను. సో మీకు ఇప్పుడు ప్రహరీ చూపిస్తాను చూడండి, ఎంత హైట్గా ఉందో. ఏమైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. సో అప్పుడు కట్టిన కట్టడాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మీరేమంటారు? సో చూసారా వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.